నమస్తే, వెల్కమ్ టు SR6 న్యూస్. పేరుకు ప్రభుత్వ డిగ్రీ కాలేజ్, కానీ సొంత భవనం లేదు. ఉన్న భవనం ఉరిసిపోతుంది. కనీస స్థలం లేదు. కానీ దాదాపు 110 మంది విద్యార్థులు ఉన్నత విద్యను ఆర్జిస్తున్న దుర్భర స్థితిలో ఉన్నాయంటూ శుక్రవారం నాడు సత్యవేడు ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవనం ఎదుట విద్యార్థి సంఘాలు నిరసన గళమెత్తాయి. విద్యార్థి సంఘ నాయకులైన SFI నియోజకవర్గ కార్యదర్శి మురళి మరియు AIYF జిల్లా ఉప కార్యదర్శి నాగార్జున విద్యార్థులను కలిసి సత్యవేడులోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో చదువుతున్న విద్యార్థుల యొక్క స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారి బాధలకు చెల్లించిన వారై భవనం ఎదుట విద్యార్థులతో కలిసి శిథిలమైపోయిన ప్రస్తుత ప్రభుత్వ డిగ్రీ కాలేజీకి ఉపయోగిస్తున్న ఈ భవనం నుండి వెంటనే విద్యార్థులను భద్రతతో కూడిన మరో భవనానికి బదిలించాలని మరియు వెంటనే యుద్ధ ప్రతిపాదికన ఈ డిగ్రీ కాలేజీకి సొంత స్థలాన్ని అధికారులు నియామకం చేయాలని లేని పక్షంలో ముందు భారీ ఎత్తున రాష్ట్ర స్థాయి వరకు కూడా పోరాటం సాగిస్తామని తెలియజేశారు. అనంతరం ప్రస్తుత డిగ్రీ కాలేజీ పరిస్థితిని చూసి నిరసన తెలియజేసి నినాదాలతో హోరెత్తించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు మాట్లాడుతూ పెచ్చులు అప్పుడప్పుడు పాఠాలు నడుపుతున్న సమయంలో కూడా ఊడిపడుతున్నాయని, భయానికి వాతావరణంలో బయటికి పరుగులు తీయాల్సి వస్తుందని, తమ గోడు పట్టించుకోవాలంటూ వర్షం వచ్చినప్పుడల్లా భవనం పూర్తిగా కారుతుందని, అందుకే పిల్లలు ఇక్కడ చేరడానికి ఇష్టపడలేదని అధికారులు వెంటనే దీనిపై దృష్టి సారించాలన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. అతి పారిశ్రామికంగా కేంద్రంగా ఉన్నటువంటి సత్యవేడు నియోజకవర్గంలో 7 మండలాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు కనీసం భవనం కూడా లేకుండా తెలుగంగా బిల్డింగ్లో ఈరోజు కనీసం అధ్వానమైన బిల్డింగ్లో ఈరోజు విద్యార్థులకి విద్య బోధించడం జరుగుతూ ఉంది. ఇప్పుడు 10 సంవత్సరాలుగా ఈ బిల్డింగ్లో నడుస్తూ ఉంది. కనీసం విద్యార్థులకు అనుకూలంగా దగ్గరగా కూడా లేకుండా మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ కళాశాలకు విద్యార్థులు రావాలంటే కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అదేవిధంగా గతంలో కూడా విద్యార్థి సంఘాలుగా కూడా మేము ఫైట్ చేస్తున్నాం. కాబట్టి ఈరోజు ఇక్కడ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులు అధ్యాపక బృందం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపైన ఈ ప్రభుత్వ విద్యాశాఖ అధికారులు, మినిస్టర్ కూడా వెంటనే స్పందించి ఈ డిగ్రీ కళాశాలకు స్థలం కేటాయించాలి. కేటాయించిన స్థలంలోనే డిగ్రీ కళాశాల నిర్మించాలి. ఇంకా ప్రభుత్వ భవనాలకు కూడా స్థలం కేటాయించి భవనాలు నిర్మించడం జరిగింది. మరి ఈరోజు నేటి బాలలే రేపటి పౌరులు అనే సిద్ధాంతాన్ని కూడా ఈరోజు మర్చిపోయేటటువంటి గవర్నమెంటు ఈరోజు విద్యార్థుల పక్షాన నిమ్మక నీరెత్తినట్లుగా వ్యవహరించడం మేము ఖండిస్తూ ఉన్నాం. కాబట్టి విద్యార్థుల తరపున వామపక్ష విద్యార్థి సంఘాల లీడర్గా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. వెంటనే విద్యార్థులు ఎదుర్కొన్న సమస్యలు పరిష్కరించాలి. ఈ కాలేజీకి స్థలం కేటాయించాలి. అదేవిధంగా కేటాయించిన స్థలంలోనే బిల్డింగ్ నిర్మించాలి. అది కూడా విద్యార్థులకు అనుకూలమైనటువంటి ప్రాంతంలో నిర్మించాలి. మీరు ఎక్కడో ఫారెస్ట్ ఏరియాలోనో దూర ప్రాంతాల్లోనూ ఇస్తే విద్యార్థుల పైన జరుగుతున్నటువంటి అన్యాయం కూడా మనం ఆపలేని పరిస్థితి నెలకొంటా ఉంది. కాబట్టి ఈరోజు ఢిల్లీలో జరిగినటువంటి, కలకత్తాలో జరిగినటువంటి ఈ దిశ యాప్లు, అదేవిధంగా ఆడపిల్లల మీద జరుగుతున్న అత్యాచారాలు కూడా ఈరోజు విద్యార్థులు స్పందించిన పరిస్థితులు దూరమైన ప్రాంతంలో ఉన్నారు. కాబట్టి మేము ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గారు కూడా, ఈ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ అయినటువంటి అధికారులు కూడా, ప్రభుత్వ అధికారులు కూడా వెంటనే ఇక్కడికి రావాలి, పరిశీలించాలి. కనీసం ఈ బిల్డింగ్ గవర్నమెంట్ ఇవ్వకపోయినా మేము కట్టిస్తాం అన్నటువంటి దాతలు వస్తే కూడాను కనీసం స్థలం చూపలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఈ సత్యవేడులో నెలకొన్నది. కాబట్టి మేము అఖిల భారత విద్యార్థి సమైక్య తరఫున, అదేవిధంగా SFI విద్యార్థి ఉమ్మడి విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. వెంటనే కూడా మేము ఇస్తున్నటువంటి ఈ యొక్క ప్రకటనని పరిశీలించాలి, రావాలి. ఇది విద్యార్థులు ఎదుర్కొన్న సమస్య పరిశీలించాలి. ఇది క్లాస్ రూమ్లో కూర్చుంటే కనీసం ఈడి విద్యార్థుల మీద పడుతుందో కూడా తెలియని భయాందోళనలో పరిస్థితులు ఇక్కడ నెలకొంటా ఉన్నాయి. మేము ప్రత్యక్షంగా చూసాం కాబట్టి మేము తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి విద్యాశాఖ అధికారులు కూడా స్పందించి ఈ డిగ్రీ కాలేజీకి స్థలం కేటాయించి స్థలంలోనే కాలేజీ నిర్మించే సమస్యలు కూడా పరిష్కరించి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. జై హింద్. సత్యవేడు కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల నందు విద్యార్థి సంఘాలు కలిసి ఇక్కడ ఒక ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఎందుకంటే ఈనాటి కాలంలో
విద్యార్థులే రేపటి పౌరులు అంటున్నారు ప్రభుత్వ రంగం కానీ అనేక రంగాలు కానీ. కానీ ఈ విద్యార్థులు పట్టించుకోలేని ఈ ప్రభుత్వ రంగాలు, ఉదాహరణకు ఈ సత్యవేడు కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 40-50 సంవత్సరాలుగా ఉన్నటువంటి భవనాన్ని ఇక్కడ విద్యార్థులకు ఇచ్చి పై కప్పులు పెచ్చులు రాలుతూ ఉంటే ఇక్కడున్న విద్యార్థులు భయాందోళన కలిగి ఇక్కడ చాలామంది విద్యార్థులు చేరలేకపోతున్నారు. ఎందుకంటే ఇక్కడ ప్రాణం పోతుందేమో, చదువుకోవడానికి వస్తున్నాము, ఇక్కడ ప్రాణం పోతుందేమో, పైకప్పులు పెచ్చులు రాలిపోవడం వల్ల తల్లిదండ్రులు చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదే కాకుండా ఇక్కడున్న విద్యార్థులు కూడా చాలా భయాందోళనగా చదువుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ సత్యవేడు నియోజకవర్గ ప్రాంతంలో చాలామంది నిరుపేదలు చదువుకోవడానికి ఒక ఆశతో ఉన్నా కానీ ఇక్కడ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలకు స్థలం లేనందున ఇక్కడున్న పాత భవనంలోనే చదువుకొని అక్కడున్న భయాలందుకు గురి అవుతూ ఉపాధ్యాయులు చెబుతున్న పాఠాలు వింటూ చాలా ఆవేదనకు గురి అవుతున్నారు. కావున ప్రభుత్వ వారు, ఇక్కడున్న మా జిల్లా కలెక్టర్ వారు, ఇక్కడున్న రెండవసారి గెలిచిన ఎమ్మెల్యే గారు దీని మీద స్పందించి, అయ్యా ఇక్కడున్న పేద ప్రజల విద్యార్థులకు మీరు ఎటువంటి సహాయము చేస్తారో ఈ ప్రభుత్వ డిగ్రీ కళాశాల స్థలం కోసము మీరు కేటాయించి ఇక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాలకు మీరు ఒక ఎత్తుగడ్డ వేసి ఈ విద్యార్థులకు మంచి స్థలం కేటాయించి మీరు మీతోటి కాలేజీ నుంచి చదువుకుని వచ్చిన ఎమ్మెల్యే కాబట్టి మీరు వాళ్ళ పరిస్థితిని గమనించి ఒక మంచి స్థలం కేటాయించి వాళ్లకు అండగా ఉంటారని మేము ఎస్ఎఫ్ఐ తరఫున, ఏఎస్ఎఫ్ఐ తరఫున, విద్యార్థి సంఘాల తరఫున డిమాండ్ చేస్తున్నాము. అంతేకాకుండా ఇప్పుడు జరుగుతున్నటువంటి మహిళల మీద, అమ్మాయిల మీద అనేకమైన అత్యాచారాలు మన జరిగినటువంటి కలకత్తాలో, అయ్యా వైద్యురాలు ప్రాణం పోసే వైద్యురాలని ప్రాణం తీస్తున్నారంటే ఎటువంటి సమాజంలో నెలకొని ఉంటున్నాం అంటే అంత దౌర్భాగ్యమైన సమాజంలో ఉంటున్నాం. కావున అలాంటి సమాజం కాకుండా ఇక్కడున్న మహిళలకు ఒక రక్షణగా ఉండేట్టుగా మీరు ఏర్పాటు చేయాలని ఈ ఎస్ఎఫ్ఐ తరఫున, ఏఎస్ఐ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అలా కాకుండా ఈ స్థలం కేటాయించి దాతలు ముందుకు వస్తున్నారు బిల్డింగ్ కట్టేదానికి, స్థలం లేకుండా అందరూ వెళ్ళిపోతున్నారు. కాబట్టి మంచి స్థలాన్ని కేటాయించి దానికి కావాల్సిన స్థలములు ఎక్కడ మంచి స్థలము కేటాయించి బిల్డింగ్ కట్టించి ప్రభుత్వ విద్యార్థులు కానీ ప్రభుత్వ ఉపాధ్యాయులకు కానీ మీరు సహాయపడతారని మేము కోరుతున్నాము. అలా కాకుండా కేటాయించుకోకుండా ఈ బిల్డింగ్లోనే మీరు చేపడితే రేపటి తరంలో ఎన్నో పోరాటాలు కాదు, ఎంతో పోరాటాలు కాదు, ఖండమైన పోరాటాలు జరుగుతుంది ఇక్కడ. ఎందుకంటే విద్యార్థులు రేపటి పౌరులు అంటున్నారు, విద్యార్థులే రేపటి భవిష్యత్తు అంటున్నారు. ఈ విద్యార్థులకు రక్షణ కలిగించేది ఎవరు? పైకప్పులు పెచ్చులు ఊడి పడిపోతే వాళ్ళ ప్రాణానికి ఎవరు నష్టం కలుగు చేస్తారు? కాబట్టి ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు దీని మీద స్పందించి మీ విద్యార్థులకు మంచి స్థలం కేటాయించి, అది కూడా ఎక్కడో కాదు బజార్ల దగ్గరైనా మంచి స్థలాన్ని కేటాయించి అక్కడ కట్టించి వాళ్లకు న్యాయం కలిగిస్తారని విద్యార్థి సంఘం తరపున మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎస్ ఝాన్సీ, నేను డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నాను, సత్యవేడులో చదువుతున్నాను. ఇప్పుడు ఇక్కడ క్లాస్ జరుగుతూ ఉంటే ఎప్పుడు ఏం జరుగుతుందో, ఎక్కడ ఏం పడుతుందో అనే భయంతో నేను చదువుతూ ఉంటాము. వర్షం వస్తే కూడా అన్నీ తడిచిపోతుంది, బుక్స్ లోపల పెట్టున్నా అది మొత్తం ఇదైపోతుంది, ఏం పనికిరాదు. కాబట్టి మాకు ఒక కొత్త భవనం కావాలని మేము కోరుకుంటున్నాము. సార్ వాళ్ళు మాకు అనుకూలించి మాకు కొత్త భవనాన్ని ఏర్పాటు చేయాలని, మాకు అనుకూలంగా ఉండే ప్రదేశంలో మాకు భవనాన్ని కల్పించాలని కోరుకుంటున్నాము. ఈ కాలేజ్ 2008లో ఇక్కడ సత్యవేడులో ప్రారంభించడం జరిగింది, ప్రభుత్వ డిగ్రీ కళాశాల. ఈ తెలుగు గంగా ప్రాజెక్ట్ బిల్డింగ్లో ఇక్కడ దీనికి టెంపరీగా ఇక్కడ